ఈరోజు సింపుల్ టిప్తో అరటికాయ ఫ్రై చేసుకుందామా. పద్మజావరలకు స్వాగతం సుస్వాగతం. ఒక అరటికాయ ముందల్నే కోసి పెట్టుకొని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి నల్లగా ఉండటం కోసం. ఓ పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎలా ఎగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగా తొందరగా ఎగుతాయి అన్నమాట. ఫ్రై తొందరగా అవుతుంది. చూడండి తొందరగా అవుతుంది అన్నమాట. ఎక్కువ ఆయిల్ పట్టదండి. మనం బాగా మంచిగా పిల్లలకి చాలా టేస్టీ తింటారు. అరటికాయ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంత బాగుంటుందో. ఏగుతుంటే భలే స్మెల్ వస్తుంది. అరటికాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై అంటే ఎంత ఇష్టపడతారు పిల్లలు. చూడండి ఇలా గలగల అనాలన్నమాట. ఇలా గలగల అన్నాక తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఎంత బాగుంటాయో. ఉల్లిపాయ చూడండి మంచిగా ఎర్రగా వేగింది. ఉల్లిపాయ వేగినాకనే మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేగుతాయి చూడండి. ఇప్పుడు ఎర్రగా ఉల్లిపాయలు ఎందుకు అరటికాయలు అనుకోమాకండి. చాలా భలే బాగుంటుంది. చిన్నపిల్లలకి చేసి పెడితే టేస్టీగా హెమ్మీగా ఉంది మమ్మీ అని 2 ముద్దలు ఎక్కువ తినేస్తారు ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు. ఇప్పుడు పల్లీలు ఎగుతున్నాయి కదా. పల్లీలు, శనగపప్పు కూడా. అరటికాయ ఫ్రై అంటే పల్లీలు శనగపప్పు వేయకపోతే టేస్ట్ ఎట్లుంటుంది? నేను ఎప్పుడు అట్లనే వేసుకుంటాం. ఇది ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వంట కాదు. మా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలానే చేసి పెడుతున్నా. బాగా తింటారు పిల్లలు ఇలా చేసి పెడితే. ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి చూడండి. ఇప్పుడు అరటికాయల్ని మనము చిన్న 4 పీసులు చేసుకోవద్దు. చక్రాలు చేసుకొని ఫ్రై చేసుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న ముక్కలు చేసినాకో ఒక్కోటి వేగుద్ది, ఒక్కోటి వేగదనమాట. అందుకని అన్ని దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, అల్లం వెల్లిపాయ దంచుకుంది, కరివేపాకు అన్నీ వేసేసాను అనమాట. అవి వేగాక దానిలో వేసుకోవాలి. చూడండి ఎలా వేగినాయో. పల్లీలు కూడా అయిపోయి బంద్ చేసే ముందు లేసా. ఫస్టే వేస్తే మాడిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో అన్నీ. ఇవి నెల రోజులు ఉంటుంది ఈ కర్రీ చేసి పెడితే. మీ పిల్లలు ఎంత హ్యాపీగా తింటారో.